మహాగఠబంధన్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించారు. నితీష్ రాజీనామాను గవర్నర్ వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని నితీష్ కుమార్ను గవర్నర్ కోరారు. మహాగఠబంధన్లో పరిస్థితులు సరిగా లేనందున కూటమి నుంచి బయటకు వచ్చినట్టు నితీష్ కుమార్ తెలిపారు. త్వరలోనే కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్జేడీతో బంధం తెంచుకున్న నితీష్ కుమార్ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయంత్రం నాటికి జేడీయూ బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరే అవకాశం ఉంది. సాయంత్రమే మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రెండు 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా మారింది. ఆర్జేడీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవలం 45 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. ఈ లెక్కన ఆర్జేడీకి ఇంకా 43 మంది సభ్యులు అవసరం. జేడీయూ బీజేపీ కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం లభిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ సరిపోతుంది. దీంతో బీజేపీ జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు డోకా ఉండదు. ఒకవేళ బీజేపీ జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీజేపీ సభ్యులు ఆర్జేడీ మంత్రుల స్థానంలో ప్రమాణం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇప్పటికే తాము కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ఆ కూటమికి 112 మంది సభ్యుల బలం ఉంది. आप सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया। समझ गए ना? आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। बीजेपी साथ दे रही है आपको? आप गठबंधन को आपको छोड़ना पड़ा? नहीं, हाँ, अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है। और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा था। तो इसीलिए आज हम लोगों ने दे दिया, अलग हो गए। अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी वो अगर आज ही अगर तय करेगी
तो आज उसके बारे में फैसला होगा तो आप जानिएगा, अभी वेट करिए। भाई मैंने जो कर दिया, आरोप है कि आप अवसरवादी हैं। भाई हमने बता दिया कि हमको लगा, हम बीच में तो कुछ नहीं बोल रहे थे। आप याद करिए ना कि बीच में बहुत कुछ कहना चाह रहे थे, नहीं कुछ बोल रहे थे। हम कुछ नहीं बोल रहे थे, चारों तरफ की बात थी, कितना काम हम कर रहे थे। और उधर भी लोग हम अलायंस करवाए, क्या क्या करवाने में लगे, और कोई कुछ काम ही नहीं कर रहे थे। तो सबको लेकर के तकलीफ, और यहाँ पर भी लोगों को तकलीफ, तो ये हो गया तो हमने बोलना छोड़ दिया था। अब सबके लिखे अभी आपको आज जो कुछ होगा तभी आप लोग रहिएगा, अभी रहिएगा, बाकी लोग आ जाएंगे और उसमें क्या लोग कहते हैं तो सबका बात सुन लीजिएगा, और उसके बाद जो कुछ भी होगा तो भी जान लीजिएगा।